దయగల హృదయమే దేవాలయం. ఒక ప్రాణికి ఏదైనా కష్టం కలిగితే మన మనసులో కలిగే దుఃఖాన్నే దయ అంటారు. ధర్మము 4 పాదాలలో దయ ఒకటని భాగవతం చెబుతుంది. ఇతర ప్రాణి కష్టం చూసి మనకు దుఃఖం ఎందుకు కలగాలని ప్రశ్నించుకుంటే అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఒకటే అనే సమాధానం చెబుతారు వేదాంతులు. దయగుణం కలవాడు ధర్మ మార్గంలో నడుస్తాడు. నిర్దయుని వలన సమాజానికి చేటు కలుగుతుంది. జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి మహానీయుల జీవితంలో దయరసం వెల్లవిలిసింది. సామాన్యులకు ఎందరికో మార్గదర్శకమైంది. దయ కలిగిన మనిషి పరోపకారం చేయడమే గాక తనకు తాను మనశ్శాంతిని, సమతుల్యతను పొందుతాడు. ఒకసారి మదన మోహన మాళవయ్య గారు పని మీద వెళుతూ దారిలో ఒక కుక్క తన చెవికి అయిన గాయం వలన బాధతో అరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండడం చూసి కలత చెందారు. దగ్గరలో ఉన్న ఒక వైద్యుని దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించి ఏదైనా మందు ఇవ్వమని అడిగాడు. డాక్టర్ గారు, కుక్కకు మీరు మందు రాసే సమయంలో అది మిమ్మల్ని కరిస్తే మీకే ముప్పు కలుగుతుంది, దానిని రక్షించే ప్రయత్నం మానుకోమని చెప్పారు. అప్పుడు మాళవయ్య గారు, నా ప్రాణ రక్షణతో పాటు ఆ జీవికి బాధ నుండి ఉపశమనం కలిగించడము ముఖ్యమే కదా, దయచేసి ఏదైనా మందు ఇవ్వమని ప్రార్థించి వైద్యుడిచ్చిన పూత మందును ఒక పొడుగాటి బెత్తానికి దట్టించి కుక్క వైపు వెళ్ళారు. మొదట భయంతో కుక్క మొరిగింది. కానీ మాళవయ్య మెల్లగా దానిని లాలించి దాని చెవికి ఆ మందు రాశారు. కొంతసేపటికి కుక్క నొప్పి తగ్గి కృతజ్ఞతతో తోక ఆడిస్తూ ఆయన వద్ద నిలిచింది. ఒకసారి అబ్రహం లింకన్ గారు ఆఫీసుకు వెళ్తుండగా ఒక మురికి కాలువలో ఒక పంది చిక్కుకొని బయటకు రాలేక అవస్థపడడం గమనించారు. తమ వాహనాన్ని పక్కకు ఆపి కాలువలోకి దిగి ఆ పందిని తమ చేతులతో ఎత్తుకొని పైకి తీసి రక్షించారు. అయితే ఆయన బట్టలకు బురద అంటుకొని పాడైపోయాయి. ఇది చూసిన ఒక వ్యక్తి, పోనీలేండి, ఆ పంది బాధను మీరు పోగొట్టారు అన్నాడు. అబ్రహం లింకన్ చిరునవ్వుతో, దాని బాధను కాదండి, నా మనసులోని బాధను పోగొట్టుకున్నాను అన్నారు. అహమాత్మ సర్వత్రా అనే మాటకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ప్రాణులన్నిటిలో ఉండే ఆత్మ ఒకటే అని భావించి ఇతరుల సుఖ సౌఖ్యాలను, ఆనంద సౌభాగ్యాలను తనవిగా భావించి సంతోషపడేవారు అరుదుగా ఉంటారు. కఠోర సాధనతోనే సమదృష్టి, దయామయ హృదయ బంధం ఏర్పరచుకోగలిగేవారు కొందరు. ఆ సుగుణాలు సహజముగా ఉన్న మహాత్ములు మరికొందరు. కలకత్తా నగరంలో సుప్రసిద్ధ విద్వాంసులైన విశ్వనాథ తారక భూషణ్ గారు ఒకసారి తీవ్రమైన జ్వరంతో మంచం పట్టారు. ఆయనను పరీక్షించిన వైద్యుడు, ఆయన జ్వరం తగ్గడానికి మందు ఇస్తాను, కానీ మీరు ఇతనికి దాహం అవుతుంది, నీళ్లు ఇవ్వమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీళ్లు ఇవ్వకూడదని, నీళ్లు తాగితే ఆయన దక్కడని చెప్పి ఔషధములు ఇచ్చి వెళ్ళిపోయాడు. తారక భూషణ్ ఔషధం సేవించాక దాహంతో అలమటిస్తూ నీళ్లు ఇవ్వమని ఎంత వేడుకొన్నా బంధువులు నీరు ఇవ్వలేదు. అప్పుడైనా అంత జ్వరం తీవ్రతలో కూడా ఇలా ఆలోచించారు, అన్ని ప్రాణుల్లో ఉండే ఆత్మ ఒకటే అంటారు కదా, ఈ విషయాన్ని పరీక్షించే సమయం వచ్చింది. నాలోనూ అందరిలోనూ ఒకటే ఆత్మ ఉంటే ఇతరుల నీళ్లు తాగడం చూస్తే నాకు కూడా దప్పిక తీరాలని అనుకొని తన వారిని దగ్గరకు పిలిచి బయట వెళ్ళే ఎవరైనా వ్యక్తిని పిలిచి అతనికి పండ్ల రసం ఇవ్వమని కోరాడు. బంధువులు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పండ్ల రసాన్ని ఇచ్చారు. ఆ వ్యక్తి దానిని తాగి తృప్తిగా వెళ్ళాడు. అమ్మయ్య, ఇప్పుడు నా దప్పిక తీరింది, జ్వరం కూడా తగ్గిందని పడకపై నుండి విశ్వనాథ తారక భూషణ్ గారు లేచి కూర్చున్నారంట. అందరిలో ఉండే ఆత్మ ఒకటే అనే భావన త్రికార శుద్ధిగా వంటబట్టించుకుంటే దయగుణం పెంపొందుతుంది. ఇతరుల సుఖాన్ని చూస్తే ఆనందం, వారి కష్టాన్ని చూస్తే దుఃఖం కలగడానికి కారణం ఆత్మీయకత్వమే అంటారు. అన్ని ప్రాణుల్లో ఉన్నది ఒకటే ఆత్మ అన్న మహనీయుల మాటలను విశ్వసించడమే కాక ఆ భావాన్ని తమ అనుభవంలోకి తెచ్చుకొని ఆచరించి చూపిన వారు ఎందరో ఉన్నారు. రామకృష్ణ పరమహంస శిష్యులలో ఎన్నదగిన వారు నాగ మహాశయులు.
ఒక మారు ఆయన నడుచుకుంటూ వెళ్తుండగా దారి పక్కన ఒక వ్యక్తి బుట్ట నిండా చేపలు తెచ్చి అమ్ముతున్నాడు. అందులో చాలా చేపలు జీవంగా ఉండి ప్రాణం కోసం గిలగిలా కొట్టుకుంటున్నాయి. వాటిని చూసి నాగమహాశయునికి దుఃఖం కలిగింది. వాటిని కాపాడాలని నిశ్చయించుకొని ఆ బుట్ట మొత్తాన్ని కొనుక్కొని తలపై పెట్టుకొని వడివడిగా నడవసాగాడు. చుట్టూ ఉన్నవారు ఈ స్వామి ఇన్ని చేపలను ఏం చేసుకుంటాడు? వండుకొని తినడానికా లేక లాభానికి ఎక్కడైనా అమ్ముకోవడానికా అనుకుంటూ ఆయన వెనకాలే నడిచారు. నాగమహాశయుడు నది తీరాన్ని చేరి ఆ బుట్టలోని చేపలన్నీ నదిలో గుమ్మరించాడు. అతని అమాయకత్వానికి అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. కానీ వారికి నాగమహాశయుని సర్వ ఆత్మభావం అర్థం కాలేదు. దయామయుడైన ఆ మహాశయుడు మాత్రం ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సకల ప్రాణుల పట్ల సమదృష్టి, వాటి కష్ట నష్టముల పట్ల అపారమైన జాలి, దయ కలిగి మూగ ప్రాణులను కూడా ఆదరించి ప్రేమించిన మరొక మహోన్నత మూర్తి భగవాన్ శ్రీ రమణ మహర్షి. శ్రీ రమణ మహర్షి వారు ఒకనాడు ఆశ్రమంలో మౌనంగా కూర్చొని భక్తుల వెన్నపాలు వింటున్నారు. ఇంతలో ఒక తల్లి కోతి తన పిల్లను కడుపునకు కరుచుకొని మహర్షి దగ్గరకు వచ్చింది. అది స్వామికి హాని చేస్తుందేమో అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నవారు దానిని తరమబోయారు. అప్పుడు రమణ మహర్షి వారిని వరించి, ఆగండి, కోతిని ఉండనివ్వండి. మీలాగే తన బిడ్డను నాకు చూపించి ఆశీస్సులు అందుకోవాలని వచ్చింది అన్నారు. అప్పుడప్పుడు అడవి జంతువులు, నెమళ్ళు, ఉడతలు, పాములు కూడా ఆయన వద్దకు వచ్చేవి. వాటిని చూచి భయంతో వాటిని చంపడమో తరమడమో చెయ్యాలని ప్రయత్నించే భక్తులను రమణుల వారు వరించేవారు. ఈ అరుణగిరి ప్రాంతంలోని అడవి అంతా ఆ వన్యమృగాలదే. వాటి స్థలాన్ని మనం ఆక్రమించుకొని నివసించడమే కాక వాటిపైనే దౌర్జన్యానికి దిగడం అధర్మం అనేవారంట ఆయన. ఇలా సాటి మనుషులలోనే కాక పశుపక్షాదులోనూ వృక్షాలలోనూ సర్వ వస్తువులోనూ ఒకే ఆత్మను దర్శించిన ఆత్మజ్ఞాని ఆయన. అందరిలోనూ దైగుణం పెంపొందింపబడడానికి ఆత్మజ్ఞానమే ఉండాలనే నియమం లేదు. సామాన్య మానవులలో కూడా దయ అనేది సహజంగా ఉంటుంది. అయితే అన్నిటిలోనూ తనలోనే అన్నిటినీ దర్శించుకోగలిగిన వారిలో ఉండే దయగుణం ఎప్పటికీ నశింపదు. సామాన్యులలో గల దయకు జ్ఞానం తోడైతే ధర్మపరులను దయగుణ సంపన్నులను చేస్తుంది. దయ హృదయములు సకల ప్రాణికోటికి చుట్టము వంటి వారే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.